మా అప్ప మేము పెళ్లి చేసుకొచ్చి చూడా వాళ్ళు పెళ్లి చేసుకొచ్చి నైటే పుట్టేసింది నేను ఏమనుకో పుడితేనే నాకు 3 నెలలు పుడితేనే 3 నెలలకి మా అమ్మకి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే అయినా కొడుక ఈడేవుడిగా పుడితేనే మాట్లాడేసా ఇది ఇస్తే గాంధీ తాత గొప్పవాడు అయిపోతాడని చెప్పి మా అప్ప మా అమ్మ ఎక్కడ ఇడుతా ఉండలేదు దాన్ని కొనుక్కున్న తోడు కూడా నన్ను సెంటర్లోకి వేసుకొని కొనుక్కునేది ఎలాంటే బొలే తెలివినా కొడుకున్నాను 3 నెలలకే బొలే తెలివి నాకే మా అప్పుడు పాప పూలంతా సారాయి తాగేది పూలంతా ఇసుకు కొట్టేది అప్పుడు వేసుకున్నాం ముందుకు కుంకుమ వేసుకొని మా అప్ప మా అమ్మ కొత్తగా పెళ్లి చేసుకొచ్చి నెలకే పుట్టేస్తే పుడితేనే నాకు 3 నెలలు 3 నెలలకి మా అమ్మకి గుడ్ మార్నింగ్ చెప్తే అయ్యో నా కొడుకు పెద్ద గొప్పవాడైపోతాడని చెప్పి ఎక్కడ ఇప్పుడు నన్ను సెంటర్లోకి వేసుకొని పడుకునేది మా అప్ప మా అమ్మ ఈ పక్క మా అమ్మ పడుకునేది ఈ పక్క మా అమ్మ పడుకునేది సెంటర్లో నేను పడుకునేది తెలియదు నా కొడుకు నేను ఇక ఈ పక్క మా అక్క ఈ పక్క మా అమ్మ సెంటర్లో నేను మా ఇంటికి మా ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి ఒక అలారం ఇచ్చిందా దాన్ని ఎత్తుకొని పోయి గోడ తగలేసింది అది సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు అది టంగం అనేది అది ఎవరు టంగం అంటే మా అప్పుడు టింగం లేచింది నమ్ముతున్నారా మా అప్పుడు అది ఏంటికి లేపుతున్నా ఏమా మా అప్పుడు ఎవరు లేస్తున్నావు నేను లేచిచ్చేది కానీ ఇదేం చేస్తాడు చూడాలా అని మా అమ్మ పొగలంతా కూలిపోతుంది ఇసుకు కొడుతుంది పాపం పొగలంతా కూలిపోయి వచ్చుకుంటుందా మా అప్పుడు పొగలంతా సారాయి తాగేసి వచ్చేది ఒక అమ్మకి మారా ఇక మా అమ్మని నమ్మికి చేయి పెట్టి అంటే మా అమ్మ ఏమనేది చీమడే చేతి నీ వంశమారు బిడ్డు మేలుకున్నాడు బిడ్డు మేలుకున్నాను అన్నప్పటికీ నేను పుట్టుకుని మూసుకెళ్ళేది మూసుకెళ్తే మా అమ్మ ఏమంటాడు ఏమే నేను ఎవడన్నా లేని నా కొడుకు లేస్తాడు కదా నేనేమే చేసేది అంటే మా అమ్మ ఏమంటుంది పుస్తాన కొడుకు పెళ్లి ఆయన పక్కన 16 ఏళ్ళు అయిపోయి మీసాలు వచ్చేసా నేను పెళ్లి చేస్తారో మీ అవుడు మేలుకుంటేది యాడ్ చేస్తారు వాళ్ళే చేసుకోలేదు అప్ప నాకు 21 కొట్టి ఆవిడ కోపం వచ్చేసి మా అప్పటికే ఉత్తరానికి పోయి నాకు ఉత్తమైన పెండాలని చేసి మా అప్పుడు ఉత్తరానికి పోయి ఉత్తమైన పెండాలని చేస్తే నా పెండలం అమ్మ ముట్టుకుంటే ముట్టయిపోతుంది అంతే చల్లగా ఉంది మా ఇంట్లో అదేం ఆచారమో ఏమో స్వామి పెళ్లి అయిన 3 ఏళ్ళు పెండాలను ముట్టుకోకూడదు అదేం ఆచారమో ఏమో 3 ఏళ్ళు ముందు వేసుకుని ఉన్నట్లుంటుగా పొద్దున్న 6 గంటలకు మరకెట్టుకొని పోతా అంటే రాత్రి 9 దాకా దున్ని వచ్చి కొనుక్కుంటా అంటే పొద్దున్నే మళ్ళీ 6 గంటలకు లేచి వెళ్ళిపోతాను ఇదే రూఢి అయిపోయింది ఇంకా నాకు కొత్తగా పెళ్లి చేసిరా ఇక నా పెళ్ళమ్మ తలతో కాల్ గ్లాస్ పెట్టుకుని పళ్ళు పొలాలు తీసుకొని రూమ్ లోకి వస్తాను నా వంశమారా 9 గంటలకే నిద్రపోయినా నేను 9 గంటలకే నిద్రపోయినా నేను నా పెళ్ళ మీకు తలతో కాల్ గ్లాస్ పెట్టేమో లేస్తున్నాము ఎవరు నేను లేచేది పొద్దున్నే 6కి దానికేం తెలుసు అప్పుడు ఆ 3 ఏళ్ళు అయ్యి నేను లేచింటాను 4 ఏళ్ళు అయ్యో నేను లేలే 5 ఏళ్ళు అయ్యో ఒక అర్ధరేత్ర లేస్తురా అప్ప నా పెళ్ళం లేస్తున్న మొగుడు అంటే నేనేమంటే సత్యంగా కాలుమర్చి కూరగాయలు అంటే నా పెళ్ళానేమన్నా పోనీ వంశమార్ కొనుక్కోపోనీ కథ అంతే అని 6 ఏళ్ళు అయ్యి ఒక ఆడబిడ్డ అయినా 6 ఏళ్ళ తర్వాత ఒక ఆడబిడ్డ అయితే నా పెళ్ళాములు మా అమ్మ ఏమవుతాను ఏమే 6 ఏళ్ళు కావాల్సిందా నీకు ఈ ఆడబిడ్డ అయ్యాకి 6 ఏళ్ళు కావాల్సిన నీకు ఆడబిడ్డ అయ్యాకి అంటే నా పెళ్ళం ఏమంటుంది అయిపోతాను నీ కొడుకుని నమ్ముకుని ఉంటే అది లేదు చూడండి ఆ నరసమ్మ మరణించారు కాబట్టి నరసమ్మ మీద ప్రేమతో ఆ